అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముల్పూడి. ఈరోజు మనం నందిగామ దగ్గర అంబారుపేటలోని మేము కిడ్స్ అంటే కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థులందరూ కలిసి కట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మంచి యాక్టివిటీ జరుగుతుంది. సో అసలు ఈ యాక్టివిటీకి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మీరు అందరూ తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి ఇదేంటి, మన కంటిన్యూస్గా ఇప్పుడు మనం బిల్డింగ్ అయితే కట్టేసాము, లోపల ల్యాప్టాప్లు పెట్టాము, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, డార్మిటరీస్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, ఒక మంచి స్టార్ హోటల్ లాగా మెయింటైన్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ వస్తారు, ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ వస్తారు. దీనికంతా ఈ ఫండ్స్ మనం ఎలా మొబిలైజ్ చేయగలుగుతున్నాం? ఒక్కొక్క క్యాండిడేట్కి 45,000 రూపాయలు. మనకంటే ఏంటంటే ఒక మంచి పని మనం చేస్తున్నాము అంటే కనుక ఇఫ్ రియల్లీ వీఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అండ్ సిన్సియర్గా చేస్తుంటే ఇవ్వడానికి సిద్ధంగా చాలా మంది ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉండే ఫండ్స్ లాస్ట్ టైం చెప్పా కానీ 43 లక్షలు మన దగ్గర ఇచ్చారు, దాంతో చేసాం. ఇప్పుడు దీనికోసమని మన దగ్గర ఆల్రెడీ చేసిన ఫండ్స్ని రిజర్వ్ ఫండ్స్ పెట్టుకున్నాం. దీనికి ఆల్రెడీ మళ్ళీ తర్వాత ఐడిఆర్ఎఫ్ అని మనతో పాటు ఒక సహకరించే ఒక ఆర్గనైజేషన్, ఇండియన్ డెవలప్మెంట్ రిలీఫ్ ఫండ్ అని యుఎస్ ఆర్గనైజేషన్. ఓకే, వాళ్ళు సరే మీరు ఒక $49,000 పెడితే మేము $49,000 మేము ఇస్తా ఉన్నారు. ఓకే, సో దానికి మనం కష్టపడి ఒక $49,000 పెట్టి ఉంచాం. దానికి అయితే ఫార్మల్ అప్రూవల్ రావాలి. అది వస్తే వీఆర్ వన్ ద హాఫ్ ద బ్యాటిల్. అంటే మనకు ఫండ్స్ లోటు లేదు, ఫండ్స్కి లోటు లేదంటే వస్తాయని ఆశ. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఈ సెంటర్ నడవటానికి భాగస్వామ్యం వహిస్తున్న మనకి జగన్ గారిని సెంటర్ హెడ్ ఇక్కడ, ఈ మేనేజర్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ. రెండోది ఏంటంటే ఆయనకి అసిస్ట్ చేయడానికి ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు చూడండి. మీకు మీ దాదాపు ఈ కోర్స్ రన్ చేయడానికి కావాల్సిన ఫ్యాకల్టీ అంతా కూడా ఆ మేడం దగ్గర నుంచి 4 ఉన్నారు కదా ఈ ఫ్యాకల్టీ. సో మీ స్టూడెంట్స్ అందరినీ చూస్తున్నారు కదా, స్టూడెంట్స్ అందరూ. సో అదే కాకుండా మా సుబ్రహ్మణ్యం గారు, బెటర్ ఆఫ్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం గారు, ఉష గారు ఆ పక్క నుంచి ఉన్నారు. కానీ ఆవిడే ఇక్కడ కీ రోల్ అంతా. మా సుబ్రహ్మణ్యం అంతా కూడా పాలసీ డెసిషన్స్ తీసుకుంటే ఇంప్లిమెంటేషన్ అంతా కూడా మేడం చూస్తారు. మేడం మీరు ఇటు రావాలి కొంచెం. ఇకపోతే మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తోటి మీరు మాట్లాడించండి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. ఏం కోర్సెస్ నేర్చుకుంటున్నారు ఇక్కడ మీరు? యాక్చువల్లీ నేను డేటా అనలిటిక్స్ కోర్స్లో జాయిన్ అయ్యాను. అండ్ ఇక్కడ నాకు మెయిన్గా చెప్పాలంటే ఇక్కడికి రాకముందు 22 years నేర్చుకున్న దానికంటే ఇక్కడ వచ్చి 2.5 months లో నేర్చుకుంటే చాలా ఎక్కువ ఉంది. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. బోత్ టెక్నికల్ పరంగా అవ్వచ్చు, సాఫ్ట్ స్కిల్స్ అంటే లైఫ్ లో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి కూడా చెప్తారా మీ ఫ్యాకల్టీ వాళ్ళు? కూడా చెప్తారు. వెరీ గుడ్. ఎందుకంటే మనం ఫ్యూచర్ లో ఎదగాలంటే అవే ఇంపార్టెంట్ కాబట్టి అవే చెప్తున్నారు మాకు ఇంకా ఇంపార్టెంట్ గా అవి. సో అండ్ ఫుడ్ అయితే హైదరాబాద్ లో మీరు 10,000 పెట్టినా అంత మంచి ఫుడ్ ఉండదు, అంత బాగుంటుంది ఫుడ్ నిజంగా. ఈ కోర్స్ అయిన తర్వాత what would you get? Job. What type of job? Surely నేను డేటా సైన్స్ లో జాయిన్ అయ్యాను ఇప్పుడు. యాక్చువల్లీ నేను ఈ ఇయరే పాస్ అవుట్ అయ్యా. సో ఇంకా పాస్ అవుట్ అయ్యి మొన్న May 15th నేను పాస్ అవుట్ అయ్యాను. నేను ఇంకా నెక్స్ట్ ఇంకా హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోదాం. ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇంకా 50,000 కష్టపడతారులే నాన్న వాళ్ళు, 6 నెలలు జాబ్ తర్వాత కష్టపడితే జాబ్ వచ్చేస్తుంది కానీ అనే ఐడియాతో పాస్ అవుట్ అయ్యా. బట్ కరెక్ట్ టైం దొరికింది ఇది. అండ్ ఇక్కడ ఉన్న మెయిన్ థింగ్ డిఫర్ ఏంటంటే ప్రతి ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా సరే వాళ్ళు టెక్నాలజీ నేర్పిస్తారు. 8 hours రోజుకి రుద్దు అయినా టెక్నాలజీ నేర్పిస్తారు. బట్ ఇక్కడికి ఒక జాబ్ పోయినా సరే వచ్చినా సరే నెక్స్ట్ ఎలా బిహేవ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇక్కడ దానికి సేమ్ ప్రయారిటీ ఉంది. సాఫ్ట్ స్కిల్స్ కూడా 3 hours అండ్ టెక్నికల్ కూడా 3 hours ప్రయారిటీ ఇవ్వడం వల్ల అది కూడా నేర్చుకుంటున్నాం. సో ఐఎమ్ షూర్ దట్ జాబ్ వస్తుందని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. జాబ్ వస్తుంది, ఈ కోర్స్ అంతా తప్పకుండా వస్తుంది. వచ్చాక ఇక్కడికి వచ్చి ఎంతో చూసుకున్నాం, ఎంతో కష్టపడి చేయాలి జాబ్. తర్వాత ఎలా వచ్చిందో జాబ్ మర్చిపోకుండా ఇక్కడికి వచ్చి తర్వాత రిమెంబర్ చేసుకుని ఎంతో కొంత హెల్ప్ చేయాలనే థాట్ తో ఉన్నారు ఇప్పుడు. కానీ మీ బిజీ స్కెడ్యూల్లో ఇక్కడ దాకా రాకర్లేదు, కానీ డెఫినెట్ గా ఆలోచన ఉండాలి ఖచ్చితంగా. సరే అమ్మా, ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు? హాయ్ మ్యామ్. ఎట్లా ఉంది నీకు హాస్టల్? చాలా బాగుంది మ్యామ్. ఏమైనా ప్రాబ్లం వచ్చినా అంటే
చాలా బాగుందంటే ఇంట్లో ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలాగే కంఫర్ట్ గా ఉన్నాం. కంఫర్టబుల్. హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా వెంటనే జగన్ సార్ మిత్ర మ్యామ్ రియాక్ట్ అయ్యి హాస్పిటల్ లో తీసుకెళ్ళడం జరిగింది. వెరీ గుడ్. లైక్ ఐ ఫీల్ లైక్ మై పేరెంట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడు మీరు ఏదన్నా చిన్నది తీసుకురావాలి, టీచర్స్ నోటీస్ తీసుకొస్తేనే దే కెన్ హెల్ప్ యూ కదా. వాళ్ళు వెంటనే ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పమ్మా, ఎట్లా ఉంది నీకు ఇన్స్టిట్యూట్? అంత బాగుంది మ్యామ్. సో అంటే స్క్రాచ్ నుంచి నేర్చుకోవడానికి కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నారు, ఏ నాలెడ్జ్ లేకుండా వచ్చిన వాళ్ళు కూడా. అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా. ఏమైనా డౌట్స్ వస్తే అంతేనా నీకు రాదా ఇది అంటారా? లేదు లేదు, మంచిగా చెప్తారా? ఇలా క్లాస్ లో డౌట్స్ ఉంటే తర్వాత ఎప్పుడు క్లారిఫై చేసుకుంటారు? క్లాస్ లో డౌట్స్ ఉంటే క్లాస్ లో చెప్తారు, లేదంటే మనం తర్వాత అడిగినా గానీ వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఎగ్జామ్స్ అవి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, అంటే చెప్పిన క్లాసెస్ కి బేస్ చేసుకుని రెగ్యులర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, దాని నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, అండ్ దాని నుంచి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ నుంచి ఏం నేర్చుకున్నాను నువ్వు? స్టూడెంట్స్ నుంచి ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, కైండ్ గా ఎలా ఉండాలి, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి ఏంటి అని నేర్చుకున్నాను మ్యామ్. నేర్చుకున్నావా? ఇంకా ఇన్స్టిట్యూట్ ఫస్ట్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం లాభం లేకుండా ఎందుకు ఇది చేస్తున్నారు అని డౌట్ వచ్చింది మేడం. కానీ తర్వాత నాకు చాలా మీరే మోటివేషన్, మీరే మాకు ఇన్స్పిరేషన్ అయ్యారు మ్యామ్. మేము కూడా జాబ్ తెచ్చుకొని ఇలా ఇప్పుడు మేము మిమ్మల్ని మా లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాం, అలాగనే మమ్మల్ని గుర్తు పెట్టుకునేలాగా మాకు తోచింది మేము సహాయం చేయాలని మేము ఇన్స్పిరేషన్. చాలా పెద్ద మనసులో చెప్పారు నాన్న. ఇప్పుడు చూసారు కదా, ఫీడ్బ్యాక్ అంతా కూడా 100% పాజిటివ్. సో ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు, ట్రైన్ అవుతున్నారు, జాబ్ లో ప్లేస్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ప్రతి 3 నెలలకి కూడా సుమారు ఒక 100 మంది గ్రాడ్యుయేట్స్ కానీ, రకరకాల బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ, మామూలు గ్రాడ్యుయేట్స్ కానీ, డిపెండింగ్ అపాన్ ద మనకి దాని యొక్క జాబ్ అవకాశాలను బట్టి కోర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. ఆ కోర్స్ ప్రకారం వీళ్ళు ప్లేస్మెంట్ అవుతున్నారు. కాబట్టి అవసరాలు చాలా ఉన్నాయి, అయినా మనం అంతా చేయలేం. మా సుబ్రహ్మణ్యం చెప్పినట్టు మనం ఒక దారి చూపిస్తున్నాం, ఇలా చేస్తే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది సాల్వ్ అవుతుందని ఒక దారి చూపిస్తున్నాం. రెండోది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ కిడ్స్ అనే సంస్థ వెనకాల దాదాపు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఒక్క మాట నీకు ఎవరెవరు నీ సపోర్టింగ్ హ్యాండ్స్? మన కిడ్స్ వెనకాల 700 మంది ఉన్నారు. మనకి ఏంటంటే ముఖ్యంగా మాకు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఉంటుంది, దాంట్లో మేము ఒక 9 మంది ఉంటాం. దాంట్లో మన కృష్ణమోహన్ గారు కూడా ఒక భాగస్సులు, ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా నేను, తర్వాత మిగిలిన మెంబర్స్ అందరూ కూడా ఉంటారు అనమాట. గిరిధర్ అనే ఆయన మా చైర్మన్, జగన్నాథరావు గారు అనే ఆయన మా వైస్ చైర్మన్, తర్వాత నేను మేనేజింగ్ ట్రస్టీ. తర్వాత మెంబర్స్లో మన కృష్ణమోహన్ గారు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు, అలాగే కొసరాజు రమేష్ గారు, తర్వాత నరసింహారావు గారు, ఇలాగా మిగిలిన వాళ్ళు సంపత్ కుమార్ గారు, ఇలా మిగిలిన వాళ్ళందరూ కూడా కమిటీ కింద మెంబర్స్ కింద ఉంటారు. మేమందరం కూడా ఏదైనా ఒక విషయం వస్తే మేమందరం చర్చించుకుని ఎలా ముందరికి వెళ్ళాలి అని చేసి ఈ ముందర చెప్పిన ముగ్గురు అనమాట, చైర్మన్, వైస్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీలో ఒక డెసిషన్ తీసుకుని దీన్ని ముందర తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఒకటి ఏంటంటే ఇంకోటి హైలైట్ చేయాల్సింది, ఇది అల్యూమినీ ట్రస్ట్ ఫర్ సర్వీస్ అని ఉన్నా కూడా మేము స్టార్ట్ చేసిన తర్వాత మా స్నేహితులు, మా బంధువర్గం, మా పిల్లలు వాళ్ళందరూ కూడా దే బికేమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అనమాట. అలాగే ఇది పెరిగి ఇప్పుడు 700 నుంచి 750 మంది దాకా మన దాంట్లో మెంబర్స్ ఉంటారు. చూసారు కదా, ఇప్పుడు మేమంతా కూడా దాదాపు 45 years బ్యాక్ ఇంజనీరింగ్ పాస్ అయిన బ్యాచ్ మాదంతా కూడా, మా జూనియర్స్, సీనియర్స్. సో వాళ్ళందరూ కూడా చాలా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో అమెరికాలో అవ్వచ్చు, ఇతర దేశాల్లో అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, ఎక్కడెక్కడో ఉన్నారు. సో అందరూ కూడా వాళ్ళందరికీ చేసే అవకాశం లేకపోయినా కూడా వాళ్ళు వెనకాల ఉండి సపోర్ట్ చేసి మా సుబ్రహ్మణ్యం ద్వారా ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేపిస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు దీనికి లిమిటేషన్ ఏమీ లేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా కూడా లైఫ్ ట్రస్టీకి జాయిన్ అవ్వాలంటే జస్ట్ ఒక 25,000 మనకి అమౌంట్ కంటే కనుక లైఫ్ ట్రస్టీ అవ్వచ్చు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా వాళ్ళు భాగస్వామి అవ్వచ్చు. మా వెబ్సైట్ కూడా kids.in, www.kids.in ఈ స్క్రీన్ మీద ఉంటుంది. మీరు ఓపెన్ చేస్తే ఇంకా యాక్టివిటీస్ అన్ని చాలా క్లియర్గా చూడొచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ఏ ఫెస్టివ్ అట్మాస్ఫియర్, దీని అందరినీ దాంతో మిగిద్దాం. నేనేం చేస్తా అంటే కిడ్స్ అంటే మీరు హిపీ పూరే అనాలి, తర్వాత కేసీపీ ఫౌండేషన్ అంటే హిపీ పూరే అనాలి.
మూడు మాటలు చెప్పాను. కిడ్స్ 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 కేసీపీ ఫౌండేషన్ కేసీపీ ఫౌండేషన్ కేసీపీ ఫౌండేషన్ ఆల్ పార్టిసిపెంట్స్ రైట్ దెన్ ఓకే బాయ్. సో దాదాపు 100 మందికి ప్రతి 3 నెలలకి బంగారు భవిష్యత్తు ఇచ్చే ఈ సంస్థ, ఈ బిల్డింగ్ ఇవన్నీ కూడా చాలా మనకు ఆదర్శంగా తీసుకుని చాలా చోట్ల ఇటువంటి రావాలని కోరుకుంటూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.